నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టి మీనమేషాలు లెక్కపడుతుందని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఒక్క విద్యార్థి ఒక్క రూపాయి బకాయి పెట్టలేదు అని కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి టాప్ స్టేట్స్లో ఒక రాష్ట్రంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క బిడ్డ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ ఇలాంటి ఉన్నత చదువుకోవడం వల్ల ఈరోజు ప్రతి ఇంటి యొక్క వారి యొక్క ఆర్థిక స్థితి పెరిగింది, కొనుగోలు పెరిగింది. మొత్తం ఈరోజు సొసైటీ అంతా కూడా డెవలప్ అయిందంటే ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న బిడ్డలు ఉన్నటువంటి కారణం. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నది ఈ మార్పుకు అంతా కూడా కారణమవుతుంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు సంవత్సరానికి మన విభజిత రాష్ట్రంలోనే సుమారుగా 10 నుంచి 11 లక్షల మంది సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచితంగా చదువుకుంటా ఉన్నారంటే ఈ పథకం ఎంత మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి కూడా చేరిందనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్, ఒక మారుమూల గ్రామంలో నేను జన్మించడం కూడా జరిగింది. నేను చదువుకునేటప్పటికీ మా గ్రామంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను 2వ వ్యక్తిని. ఈ రోజు కనుక తీసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక బీటెక్ స్టూడెంట్ కానీ, ఒక ఎంసీఏ స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ తయారై ఉన్నాడు. ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా, అన్ని పట్టణాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కూడా చదువుకున్నటువంటి బిడ్డలు తయారు కావడం కానీ, వారి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగి ఈరోజు సొసైటీ అంతా కూడా డెవలప్ కావడం కూడా జరిగింది. అయితే మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చట్టసభల్లో అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు కనుక చూస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తొందరలోనే నిలిపివేసే ఆలోచన వీళ్ళకుందా అని అనిపించేది కనపడతా ఉంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 కానీ, ఫ్రీ పవర్ కానీ, నాడు నేడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ పథకాలన్నీ కూడా ఎటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశం అంతా కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్, ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారన్న దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాన్ని తీసుకొచ్చే ముందుగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజుకి కూడా టీడీపీ ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి 2014-19లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని సుమారుగా సంవత్సరంకి పైగా రిలీజ్ చేయకుండా విద్యార్థులను కానీ కాలేజెస్ని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2019లో కోవిడ్-19 అనే పేరుతో ఈ ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి పైసాని కూడా 1880 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 1880 కోట్లని కంప్లీట్గా సింగిల్ డేలో ప్రతి కాలేజీకి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే రోజుకి 1 ఇయర్ బకాయిలు ఉంటే 2328 కోట్లను కూడా అదే రోజు రిలీజ్ చేసి మొత్తం 4208 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల మొత్తాన్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే రోజు కాలేజీలకి చెల్లించి సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు అందరికీ కూడా ఆ రోజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా 2020 ఏప్రిల్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కాలేజీలకి చెల్లించకుండా బాధ్యత ఏర్పడతా ఉందన్న ఆలోచనతో ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లి అకౌంట్లో ఆ ఫీజు మొత్తాన్ని రెమిట్ చేసి వారు వెళ్ళి కాలేజీలకి ఫీజు క్లియర్ చేసుకునే పద్ధతిలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా తల్లి అకౌంట్లో వేసే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి మొత్తం బకాయిలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నప్పటి దాకా కూడా ఉన్నటువంటి బకాయిల్ని మొత్తం చెల్లించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకొని
డైరెక్ట్గా పేరెంట్ అకౌంట్లో, తల్లి అకౌంట్లో ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆలోచనతో 2020 ఏప్రిల్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 4 దఫాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని, ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మార్చి, మే, ఆగస్టు, డిసెంబర్ సంవత్సరంలో ఈ 4 నెలలలో 4 క్వార్టర్స్ రూపంలో తల్లి అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎవ్రీ క్వార్టర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా ప్రతి క్వార్టర్కి కూడా తల్లి అకౌంట్లో బటన్ నొక్కి నేరుగా తల్లి అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసి ఈరోజు సుమారుగా సంవత్సరానికి 10 నుంచి 11 లక్షల మంది విద్యార్థులు ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చదువుకున్నారంటే దానికి కారణం షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఈరోజు ప్రతి పేద బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునే దానికి కారణమైనారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే టైంకి కూడా, అంటే 2024 మార్చిలో షెడ్యూల్ వచ్చింది. 2024 మార్చి ముందుకు వరకు చెల్లించాల్సినటువంటి సంవత్సరానికి 4 క్వార్టర్స్లని క్రమం తప్పకుండా చెల్లించి 2024 మార్చిలో చెల్లించాల్సినటువంటి క్వార్టర్కి 700 కోట్ల రూపాయలని రిలీజ్ చేయబోతే ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ 700 కోట్లు కానీ రిలీజ్ చేస్తే కొంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభావితం అవుతారు అన్న ఆలోచనతో దాన్ని నిలుపుదల చేయించి ఆ 700 కోట్ల బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కూడా, గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా దాన్ని ఆపించినటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో ఏం చేసిందన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను. దీని ప్రకారం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ షెడ్యూల్ ప్రకారం టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 1880 కోట్లతో పాటు షెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి 4 క్వార్టర్ల చొప్పున ప్రతి క్వార్టర్ కూడా క్రమం తప్పకుండా ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకుండా చెల్లించినటువంటి ఘనత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వసతి దీవెన ఏం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కనుక్కునేది కూడా కాదు. అంతకుముందు MTF అనే పేరు మీద ఉండింది. దాన్ని రీఫార్మ్ చేసి ఏదో 3,000-4,000 రూపాయలు MTF వస్తా ఉంటే ఒక 10,000 రూపాయలు డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఒక 20,000 రూపాయలు ఇస్తే వాళ్ళు సంవత్సరానికి ఖర్చులకి, వాటికి సంబంధించినటువంటి మెస్ బిల్లులకు కానీ, వాటి హాస్టల్ బిల్లులకు కానీ వాటిని చెల్లించుకునేదానికి వసతి దీవెన పేరుతో ఒక 20,000 రూపాయలని బీటెక్ స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి ఒక 10,000 రూపాయలు కానీ చెల్లించాలన్న ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి పేరు MTF అనే దానికి పేరు, మెయింటెనెన్స్ ఫీజుకి పేరు మార్చి వసతి దీవెనను తీసుకొని వచ్చి దాన్ని కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సుమారుగా 1000 నుంచి 1100 కోట్ల రూపాయలని ఎవ్రీ ఇయర్ 2020లో రిలీజ్ చేశారు. 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ ఫీజు అంటే జగనన్న వసతి దీవెనని క్రమం తప్పకుండా 1100 కోట్ల రూపాయలని సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులకి ఈ వసతి దీవెనని ఫీజు రియంబర్స్మెంట్కి అదనంగా దీన్ని అంతా కూడా ఆ తల్లి అకౌంట్లో వేసి ఎక్కడ కూడా ఒక్క రూపాయి బకాయి లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఇటు వసతి దీవెన అంటే మెయింటెనెన్స్ ఫీజు, ఈ రెండింటినీ కూడా ఈ రోజు తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చైతే 2 సంవత్సరాలు అయిపోయింది. దీని ప్రకారం గవర్నమెంట్ తీసుకున్నటువంటి 4 క్వార్టర్ల పద్ధతిలో కనుక ఇవ్వాల్సి ఉంటే 2024 మార్చి నుంచి 2026 మార్చి దాకా మొత్తం 9 క్వార్టర్లు. ఈ 2 సంవత్సరాలలో ఆ మార్చి నుంచి ఈ మార్చి దాకా 9 క్వార్టర్స్ని వీళ్ళు రిలీజ్ చేయాల్సింది. ఒక్కొక్క క్వార్టర్కి కావాల్సినటువంటి అమౌంట్ 700 కోట్ల రూపాయలు. మొత్తం ఈ 9 క్వార్టర్లకు సంబంధించి సుమారుగా 6,300 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు రిలీజ్ చేయాల్సింది. అదేవిధంగా ఇప్పుడు 2026-27 ఈ సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టినారు. ఈ బడ్జెట్లో కూడా ఈ 2026-27కి సంబంధించి కేటాయింపులు కూడా చేసినారు. అంటే ఈ సంవత్సరానికి కూడా ఇంకొక 4 క్వార్టర్స్ కావాల్సి వస్తుంది. ఈ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఈ 4 క్వార్టర్లు, ఆ 9 క్వార్టర్లు, మొత్తం 13 క్వార్టర్లు కలిపి 9,100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కావాల్సింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2026-27 పూర్తయ్యేంత వరకు ఈ బడ్జెట్ పూర్తయ్యేంత వరకు కూడా, నిన్న పెట్టినటువంటి బడ్జెట్ పూర్తయ్యేంత వరకు కూడా 9,100 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉంది. సుమారుగా దీని ద్వారా సంవత్సరానికి 10 లక్షల మంది విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇప్పటిదాకా
కేవలం 1859 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. 1859 కోట్లు అంటే 2.5 క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఇప్పటికే 9 క్వార్టర్లు పూర్తయింది, ఇంకొక 4 క్వార్టర్లు ఈ సంవత్సరానికి అవసరం. 13 క్వార్టర్లకు సంబంధించి కేవలం 2.5 క్వార్టర్ 1859 కోట్ల రూపాయలు మాత్రమే వీరు ఈ రోజుకి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 7,241 కోట్ల రూపాయల పేద విద్యార్థులకు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉంది. దీనికి సంబంధించి మేము అసెంబ్లీలో క్వశ్చన్స్ పెట్టాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారంటే హడావిడిగా ఫిబ్రవరి 10వ తారీఖున ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయితే ఒక్కరోజు ముందు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యేదానికి ఒక్కరోజు ముందు 4 జీవోల్ని, వీటిని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అంటారనమాట, ఈ 4 జీవోల్ని రిలీజ్ చేశారు. ఈ 4 జీవోల ప్రకారం ఒక్కరోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యేదానికి ముందు 1200 కోట్లను మేము రిలీజ్ చేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని. లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది ఈ 1200 కోట్లను చెల్లిస్తామని చెప్పి హడావిడిగా ఒక్కరోజు ముందు ఈ జీవోలన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది. దాంతో అందరూ కూడా క్వశ్చన్స్ అడగడం మానుకుంటారు అనుకున్నారు. సరే క్వశ్చన్స్ అడిగినాం, చెప్పినారు మేము అప్పుడు ఒక 1850 కోట్లు రిలీజ్ చేసినాం, ఇంకా ఒక 1200 కోట్లు ఇప్పుడు నిన్న మేము బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినామని చెప్పినారు. ఏది మొత్తంకు సంబంధించి 7,241 కోట్లకు సంబంధించి బకాయిలకు గాను మేము ఈ 1200 కోట్లు 1851 కోట్లకు సంబంధించి ఇంకొక 1200 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నామని చెప్పి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినారు. అయితే ఇక్కడే కుట్ర ప్రారంభమైంది. ఈ 1200 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నామని చెప్పి మాకు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన తర్వాత కాలేజెస్ అన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలో పిలిపించి ఎక్కడ కూడా మీరు చూసుండరు, ఫీజు రియంబర్స్మెంట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఏం చెప్పినారు, ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ని తయారు చేసినారు. అంటే ఈ 1200 కోట్లను రిలీజ్ చేస్తామన్నారు కదా, ఈ 1200 కోట్లను ఏ విధంగా రిలీజ్ చేస్తామంటున్నారంటే ఒక ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్, వెల్ఫేర్ కార్పొరేషన్స్, కాలేజ్, ఈ ముగ్గురు కలిపి ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ అన్నది ఒక అగ్రిమెంట్ రాసుకొని ఈ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా బ్యాంకులో సబ్మిట్ చేస్తే ఆ బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇస్తుందంట. బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇస్తుంది. ఆ బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇచ్చే క్రమంలో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చెప్పినారంటే గవర్నమెంట్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ మీకు ఇచ్చినటువంటి లోన్ కనుక కట్టకపోతే మీ కాలేజెస్ ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని మీ కాలేజీని జప్తు చేసినా కూడా మేము కలెక్ట్ చేసుకుంటామని చెప్పి బ్యాంకులకి కనుక ఈ కాలేజెస్ ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద సైన్ చేసి వాళ్ళకి ఇస్తేనే ఆ ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేస్తారని చెప్పి అధికారులంతా కూడా కాలేజెస్ వాళ్ళని పిలిపించి దీని మీద పెట్టమన్నారు. ఇంకొక మెలిక్ కూడా పెట్టారు, మేము లోన్ తీసుకొని మీకు ఇస్తున్నాం కదా, ఆ బ్యాంకులో 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన మేము బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము, దానికి సంబంధించి 1 year ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో ఆ బ్యాంక్ పట్టుకొని మిగిలినటువంటి ఫీజు రియంబర్స్మెంట్నే మీకు రిలీజ్ చేస్తుంది. అది కూడా తర్వాత క్రమంలో ఈఎంఐలు కనుక గవర్నమెంట్ కనుక కట్టకపోతే, కార్పొరేషన్ కనుక కట్టకపోతే మీ కాలేజీలే కట్టాలని చెప్పి ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్లో ఉన్నటువంటి సందేశం. ఎవరైనా కడతారండి? పిల్లలకు చదువు చెప్పినారు, టీచర్స్కి ఒక పక్క జీతాలు ఇచ్చినారు, కాలేజెస్ రన్ చేసినారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ పిల్లలకు సంబంధించిన ఫీజుని ప్రభుత్వం కట్టాలన్న తర్వాత ఆ ప్రభుత్వం కట్టే క్రమంలో మేము లోన్ తీసుకొని ఇస్తాము, ఆ లోన్ కనుక మేము కట్టకపోతే మీరే కట్టుకోవాలని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రభుత్వాలను నమ్మి కాలేజెస్ కానీ అవన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తర్వాత ఈ అగ్రిమెంట్లు పెట్టిన తర్వాత రేపొద్దున కాలేజీలు ఏ విధంగా పేద పిల్లలకి చదువులు ఉచితంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ నమ్మి కాలేజీలు కనుక ఫీజు రియంబర్స్మెంట్ సిస్టంలోకి ఎంటర్ కాకపోతే ఆ పేద పిల్లల చదువు ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉందన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్కి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించండి. అది కాక అందరూ కూడా కాలేజెస్ని పిలిపించి ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని తర్వాత కాలేజెస్ ఎవరు కూడా సంతకం పెట్టడానికి ఇష్టపడలా. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాలేజీలు కూడా మేము దీని మీద పెట్టలేమని చెప్పి తెగేసి చెప్పిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మెయిల్స్ పెట్టారు, మేము ఈ అగ్రిమెంట్ లో మేము ఎంటర్ కాలేమని. ఎందుకని? మీరు కనుక ఈఎంఐలు కట్టలేకపోతే అవన్నీ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ జప్తు చేసినా కూడా ఆ బ్యాంకులు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ లో మేము సంతకం పెట్టలేమని కాలేజీలు చెప్పిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి పెట్టిన తర్వాత ఈ దఫాకి మీరు ఈ సంతకాలు లేకపోయినా కూడా ఇచ్చేసిందని చెప్పి నిన్నటి రోజున ప్రభుత్వం మళ్ళా నిర్ణయం తీసుకునిందంట. ఇది డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతిలో నిన్నటి రోజున వచ్చినటువంటి న్యూస్. ఏమని వచ్చింది? ఎట్టకేలకు
కోతలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్, అంటే 1 year 7.5% పట్టుకోవడం కానీ, అలానే గవర్నమెంట్ కట్టకపోతే వీళ్ళు కట్టాలన్న కండిషన్ అవన్నీ లేకుండా ఈ ఒక్కసారికి మాత్రం ఈ 1200 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్. అంటే ఎప్పటికైనా కూడా నెక్స్ట్ టర్మ్కైనా కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం ఉంది. ఈ ఆలోచనతో ఈరోజు కాలేజీలన్నీ కూడా ఈ పేద విద్యార్థులకు చదువు చెప్పగలమా, చదువు చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వాలను నమ్మి ఫీజు రియంబర్స్మెంట్ రేపు వస్తుందనే నమ్మకంతో మనము ఈ పిల్లలకి అంతా కూడా చదువు చెప్పగలమా అని ఈరోజు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరలా వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. సో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ 1200 కోట్లని నిన్నటి రోజున ఈ పేపర్లో వచ్చింది కదా ఫీజులు విడుదల అని, అయినప్పటికీ కూడా ఈ 1200 కోట్లలో కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా 900 కోట్లని ఈ రోజుకి కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితులే. సో మొత్తం మీద బకాయిలు ఎంతైనా 7,241 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో కేవలం 300 కోట్లు చెల్లిస్తే ఇంకా 6,941 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం లోపల చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకపోతే రెండో పాయింట్కి వస్తా ఉన్నాను, వసతి దీవెన మెయింటెనెన్స్ ఫీజు. ఈ మెయింటెనెన్స్ ఫీజు ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకు ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటే వారికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఫీజుని గవర్నమెంట్ చెల్లిస్తా ఉన్న క్రమంలో దాన్ని బీసీ ఈబీసీ ప్రతి ఒక్కరికి కూడా చెల్లించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వసతి దీవెన పేరు మీద సంవత్సరానికి 1100 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్లో చెల్లించాల్సింది, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్ వచ్చే నెలలో చెల్లించాల్సింది. ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఫీ చెల్లించాల్సి ఉంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాల, ఒక్క రూపాయి కూడా చెల్లించాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ ఫీజు కింద ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ నెలలో 1000 కోట్ల నుంచి 1100 కోట్ల రూపాయలకి ఎంతమంది ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటే సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 దఫాలలో ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ ఫీజు అంటే వసతి దీవెనని చెల్లించలే. ఈ రోజుకి కూడా ఈ 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 6,940 కోట్లు కానీ, ఈ వసతి దీవెనకి సంబంధించి ఈ 3,000 కోట్ల రూపాయలు కానీ కేటాయింపులు కేవలం 2,766 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపులు చేసిన తర్వాత దాన్ని ఎంతవరకు రిలీజ్ చేస్తారు, ఎంతమందికి అకౌంట్లలో పడతాయన్నది కూడా మనం చూడాలా. ఎక్కడ 10,240 కోట్లు, ఎక్కడ 2,766 కోట్లు, ఏ విధంగా దీనికి సంబంధించి ఈ పేద విద్యార్థులు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నత చదువులు చదివి ఆ కాలేజీల్లో చదువుకున్న తర్వాత రేపొద్దున వాళ్ళ సర్టిఫికేట్స్ కనుక ఇవ్వకపోతే ఏ విధంగా వీళ్ళు నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందన్నది అర్థం చేసుకోవాలా. అదే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ లేదన్నా కూడా వాళ్ళ గవర్నమెంట్ కాలేజీల్లోనో లేదా వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో ఏదో ఒక చిన్న కాలేజీలోనన్నా చదువుకొని వాళ్ళ ఉన్నత చదువులు కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని ఎక్కడో ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మీ మాటలు నమ్మి ఈ ప్రభుత్వం మాటలు నమ్మి ఈ ఉన్నత చదువుల కోసం మంచి మంచి కాలేజీల్లో చేరి రేపు పొద్దున కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాకపోతే ఆ కాలేజీలు కనుక సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఆ విద్యార్థులందరూ కూడా సుమారుగా 10 లక్షల మంది సంవత్సరానికి లెక్కన ప్రతి సంవత్సరం 10 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద నిలబడి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు కనుక ఆర్తనాదాలు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది కూడా ఈ ప్రభుత్వమేనని తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలే. అటువంటిది మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ఏదైతే మాట చెప్పినారో, ఏదైతే క్రమం తప్పకుండా తనకున్నటువంటి కష్టాలని బాధలు ఎన్నున్నా కూడా ఏ విధంగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని పెంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి పెంచి ఇవ్వాల్సినటువంటి ప్రతి పథకాన్ని చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నెరవేర్చినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కుంటి సాకులు ఎదుకొని ఎక్కడెక్కడ తప్పించుకుందామనే ఆలోచన ఉంది. ఇంకొక విషయం చెప్తానండి, అత్యంత దారుణమైనటువంటి విషయం ఇదేంటంటే షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేదని నేను చెప్తా ఉన్నాను. అలానే వసతి దీవెన కూడా ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదని చెప్తా ఉన్నాను. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఆల్మోస్ట్ మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ పిల్లకాయలకు చెల్లించాలనో ఆ క్రమంలో ఆ చెల్లించాల్సినటువంటి పిల్లకాయలు గత ప్రభుత్వ హయాంలో చేరారు. అట్లా చేరారు కాబట్టి ఆ పిల్లలకి మేము షెడ్యూల్ ప్రకారం మేము చేరిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందరికీ కూడా అర్థమై ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఆ పిల్లలు గత ప్రభుత్వ టైంలో అడ్మిషన్ తీసుకున్నారు, ఆ టైంలో అడ్మిషన్లు తీసుకున్నారు కాబట్టి షెడ్యూల్ ప్రకారం మేము రిలీజ్ చేయాల్సినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ను కూడా మేము రిలీజ్ చెయ్యము అని సుమారుగా 2100 కోట్ల రూపాయలని చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎక్కడండి? మీరు 14,000 కోట్ల రూపాయలని ఆ రోజు ఎగ్గొట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే పే చేసినటువంటి పరిస్థితుల్లో మీరు షెడ్యూల్ ప్రకారం ఆయన పూర్తిగా ఇస్తే మీరు షెడ్యూల్ ప్రకారం మీరు చెల్లించాల్సిన దాంట్లో ఆ పిల్లలు ఏం పాపం చేశారండి? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అడ్మిషన్ తీసుకున్నారన్న ఆలోచనతో ఆ టైంలో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకి మేము వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించమని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. శాసన మండలిలో కూడా శాసన మండలి సాక్షిగా కూడా ఆ మాటను చెప్పడం జరిగింది, మీరు పెట్టినటువంటి బకాయిలు అని చెప్పి మాట్లాడినటువంటి మాట. సో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను నమ్మి పిల్లలు చదువుకోవడం కానీ, ప్రభుత్వాలను నమ్మి కాలేజీలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ చదువు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత మేము ఆ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ప్రభుత్వంలో చేరినటువంటి పిల్లలకి మేము చెయ్యమని కానీ ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ని చూస్తే యూటర్న్ తీసుకుంటా ఉంటారు, వసతి దీవెని చూస్తే పూర్తిగా కొలాప్స్ చేసేస్తారు, ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే, నాడు నేడు పరిస్థితి. సుమారుగా 8,000 కోట్ల రూపాయలతో అత్యున్నతమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో 80%, 90% అయినటువంటి స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ రోజు ఒక్క ఇటుక కూడా పెట్టినటువంటి పరిస్థితి గవర్నమెంట్ లేదు. ఒక్క ఇటుక కూడా. సుమారుగా 43,000 స్కూల్స్ రెనోవేషన్స్ ఇంచుమించుగా కొన్ని పూర్తి అయిపోయినాయి, కొన్ని 80 to 90% అయినాయి, కొన్ని 50 to 60% అయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా, ఒక్క ఇటుకనే కూడా ఈ ప్రభుత్వంలో పెట్టలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉందన్నది. అదేవిధంగా ట్యాబ్స్ ఇస్తే ఆ ట్యాబ్స్ని రద్దు చేస్తుంది. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ 1,70,000 పెట్టుకుని ఒక్కొక్క క్లాస్ రూమ్కి ఇస్తే వాటిని రిపేర్ ఇస్తే మూలన పడేస్తూ ఉంటాయి. ఆర్ఓ సిస్టమ్స్ పిల్లకాయలు తాగేదానికి 1,000 రూపాయలు, 1,500 రూపాయలు పెట్టి ట్యాప్ రిపేర్లు చేయించాలన్నా కూడా రిపేర్లు చేయించకుండా పక్కన పెడతా ఉంటాయి. సిబిఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ సిస్టమ్ రద్దు చేస్తా ఉన్నామంటారు, ఐబీ సిస్టమ్ని రద్దు చేస్తా ఉన్నామంటారు, టోఫెల్ సెక్షన్ రద్దు చేస్తా ఉన్నామంటారు. అలా ప్రతి ఒక్క రీఫార్మ్స్ని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఈ సమాజానికి ఒక పెద్ద ప్రమాదం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఏది ఎట్లున్నా కూడా కొనసాగించాలా. పేద విద్యార్థులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా చెల్లించే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఆ పేద విద్యార్థులకు కానీ, పేద ప్రజల తరపున కానీ పోరాడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.